నేనే తను, తనే నేను అనుకున్నాన్రా. సావిత్రి వెళ్ళిపోతుంటే నాలోంచి నేనే వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. ఈ జన్మకు నాకు పెళ్లి రాత లేదు. ఈ మచ్చని మాటల్ని మోస్తూ ఇలా బ్రతకాల్సిందే. తన వల్ల నేనింత బాధపడుతున్నానంటే ప్రశాంతంగా నిద్రపోలేడు. చెల్లెలిగా రావాలనుకుంటే ఇంటికి రా. ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేయడానికైతే నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఏవండి, వాటర్. థ్యాంక్ యూ. ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏమండి, ఆగండి. ఏంటి? ఈరోజు హాల్లో ఏమైనా మార్పు కనిపిస్తుందా? మార్పా? ఏముంది? అవే వస్తువులు, అవే సోఫాలు. సరిగ్గా చూడండి. ఏముంది సావిత్రి? చూడమంటే సోఫాలు, టీవీ మాత్రమే కాదు, సరిగ్గా చూస్తే కొత్త వస్తువులు కూడా కనిపిస్తాయి. కొత్త వస్తువులా? ఏమున్నాయి? అటు కాదండి, ఇటు చూస్తే తెలుస్తుంది. ఈ ఫోటోని ఇక్కడెందుకు పెట్టావు? అది బావా. ఏంటి బావా నువ్వు? ఇంటికి రాగానే మద్దలొచ్చినట్టుందని నువ్వు నన్ను వెతకాలి గాని మా బావ రాలేదేంటా అని నేను నీకోసం చూడాల్సి వస్తుంది. చూడండి మరదలు గారు, మీరొచ్చిన విషయం నాకెలా తెలుస్తుంది? మీ అక్కైనా చెప్పాలి కదా. తను చెప్పదులే బావా. ఏదోలే బావా, నీ సంగతి చెప్పు. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. కాస్త చిక్కినట్టున్నావే. అదేం లేదు, గ్లామర్ లో కూడా తేడా వచ్చింది బావా. ఏ అక్క సరిగ్గా చూసుకోవడం లేదా? టెన్షన్ ఏం లేదులే బావా. ఆడపడిచంటే అర్ధమొగుడు అన్నట్టు, మరదలంటే సగం పెళ్ళాం అన్నట్టు. మా అక్క కాకపోతే నేను లేనా ఏంటి? నిన్ను బావా, త్వరగా స్నానం చేసిరా, మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సరే. మీ చెల్లెలు వచ్చిందని ఆ ఫోటో అక్కడ పెట్టావా? మనం కలుసున్న ఆ ఫోటో అక్కడుంటే మనం విడిపోయే రోజు గుర్తొస్తుంది. 4 రోజులకి అలవాటు పడితే లేని రోజు బాధపడాలి. అలా నువ్వు వెళ్ళిపోయాక కూడా ఆ ఫోటో అక్కడ ఉండడం బాగుండదు. అది సంస్కారం కాదు. వీలైనంత త్వరగా తీసేసేయి. ఫోటో అక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఉంటాను. దూరం అయ్యేది మనం కాదండి, మన మధ్య ఉన్న
ఈ దూరం. ఆఫీస్ వర్క్ మీద ఉన్న శ్రద్ధ కాస్త నా మీద కూడా ఉంటే ఇంకా బాగుండేది కదరా మగుడా. కళ్ళెత్తి కాస్త చూడవయ్యా బాబు. చూడటం కాదు, మీ నోటితో నాకిష్టమైన మాటలు చెప్పిస్తాను, చూడండి. ఏవండి, ఓసారి పెన్నిస్తారా? అంజలా జవేరి తెలుగులో నటించిన మొదటి చిత్రం అడ్డం ప్రే నిలువు. ఏవండి, మళ్ళీ ఏంటి సావిత్రి? మీకు సినిమా నాలెడ్జ్ బాగా ఎక్కువ కదా. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? పజిల్ పూర్తి చేస్తున్నానండి, కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. కొంచెం వర్క్ ఉంది. నా కోసం కాసేపు ఆపకూడదా ఏంటి? సరే చెప్పు. అంజలా జవేరి తెలుగులో నటించిన మొట్టమొదటి సినిమా ఏంటండి? ప్రేమించుకుందాంరా. ఏంటి? ప్రేమించుకుందాంరా. ఏమండి, తరుణ్ మొదటి సినిమా ఏదండి హీరోగా? నువ్వే కావాలి. ఎంత బాగా చెప్పారండి. ఏంటి? అదే అడగగానే సినిమా పేర్లండి. ఈసారి అడ్డం నేను. ఆర్తి అగర్వాల్ తరుణ్తో చేసిన సినిమా ఏంటండి? నువ్వు లేక నేను లేను. ఈ మాట నా గురించి మీ నోటి వెంట నిజంగా ఎప్పుడు వింటానో. అయిపోయిందా? అప్పుడైనా? ఆట బాగుందండి, ఉండండి. ఆట? అదే అదే పజిల్ పజిల్. ఈసారి సిమ్రన్ వెంకటేష్ నటించిన 5 అక్షరాల సినిమా. కలిసి ఉందాంరా. ఏంటి బావా, కలిసే ఉన్నారుగా, మళ్ళీ కలిసుందావురా అంటున్నారేంటి? మీ అక్కేదో పజిల్ పూర్తి చేస్తుంటే హెల్ప్ చేస్తున్నాను. పజిలా? అబ్బా, నాకెంత ఇష్టమో. బుజ్జి,
కొత్తగా ఈ పజిల్ ఆట భలే బాగుందక్కా. ఈ గళ్ళు నేను పూర్తి చేస్తాను. బావా, టబు మరియు హీరాలతో నాగార్జున గారి సినిమా ఏంటది? ఆవిడ మా ఆవిడే. మా అక్క కాక ఇంకో ఆవిడ? ఎవరు బావా ఆవిడ? ఏయ్, కొంప తీసి నేనేనా? ఏయ్, నిన్ను నిన్ను రైట్ ఏంటే ఆయనతో అలాగేనా మాట్లాడేది? మరదలు ఇలాగే మాట్లాడుతుంది. చంపుతాను. చంపావులే. ఏంటి పజిల్ పేరుతో బావగారితో ప్రేమించుకునేటప్పుడు చెప్పాల్సిన డైలాగులు చెప్పేస్తున్నావు? అబ్బబ్బబ్బా, సిగ్గు కూడా సిగ్గుపడేలా ఎంత బాగా సిగ్గుపడుతున్నావో. నిన్ను జాగ్రత్త. సావిత్రి, సండే కదా, బయటికెళ్ళి ఏమన్నా తీసుకురమ్మంటావా? బావా, బయట నుంచి ఏమొద్దు కానీ మమ్మల్ని బయటకు తీసుకెళ్ళవా? మిమ్మల్ని బయటిగా? ఏ, బయటకు వెళ్ళడానికి మేం పనికిరామా? చచా, అలాని కాదు మరదలు గారు. సరే, ఎక్కడికి వెళ్దామో చెప్పు. అది సినిమాకి వెళ్దాం. సరే, రెడీ అవ్వండి. నేను ఇప్పుడే రెడీ అవుతాను. సినిమా కంటే మేమిద్దరం కదా వెళ్ళాలి. పానకంలో పుడకలాగా ఇద్దరికి. నో, ఇది రాకూడదు. ఏం చేద్దాం? చిచి, వద్దు. ఏం చేద్దాం? ఆలోచించు సావిత్రి. బుజ్జి తొందరగా రెడీ అయి వచ్చేలా ఉంది. ఆలోచించు. బుజ్జి పాపం. అక్క, నేను రెడీ. అమ్మో, తల పగిలి నెత్తురొస్తుంది. వద్దు. మరెలా? కాఫీలో నిద్ర మాత్రలు వేసి పడుకోబెట్టేస్తే? అమ్మో, మత్తు ఎక్కువైపోయి ఏదైనా జరిగితే? వద్దు. అయ్యో, టైం అయిపోతుంది. ఆయన వచ్చేస్తారు. ఏం చేయాలి? ఆలోచించు సావిత్రి. ఇది కరెక్ట్. జలకాలాటలలో గలగల పాటలలో గలగల అలా అలా కానీ అమ్మయ్యా, సినిమాకి అడ్డం తప్పినట్టే. నేనే కాదు, నా బైక్ కూడా నిన్ను ఇబ్బంది పెట్టదు. అక్కడ హ్యాండిల్ ఉంటుంది, పట్టుకో.
మ్మ్హ్మ్. ఈసారి అలా జరగనివ్వను. మ్మ్. ఇప్పటికి 3 సార్లు నేను మా ఆయన భుజం మీద చెయ్యి వేయకుండా చేశావు. ఇక నీకు ఈ బైక్ మీదుండే అర్హత లేదు. రావే, తొందరగా రా. సినిమాకి టైం అవుతుంది. అయ్యో, ఓడి రా. దేవుడా, మా ఆయన కన్నా మొండి దానిలో ఉన్నావు కదే. ఇప్పుడు ఎలాగా? నీకు అదైతేనే కరెక్టే. చెప్తానుండు నీ పని. ఎవరా నా మీద గ్రీస్ పడేసింది? నేను కదండి. సావిత్రి, సావిత్రి రెడీయా? రెడీ అండి. నువ్వు సరే, మీ చెల్లెలేది? ఏది? బుజ్జి ఇంకా రెడీ కాలేదా? టైం లేదు, 11 o'clock షో. ఆల్రెడీ 10:40 అయింది. అయినా ఇంకా ఏం చేస్తోంది? బుజ్జి, ఏం చేస్తున్నావు బుజ్జి? బుజ్జి, బుజ్జి. అక్కా అక్కా అక్కా, ఇంకా బాత్రూమ్ లో ఏం చేస్తున్నావే? ఏం చేయటం ఏంటి? నీళ్లు రావడం లేదు. అవునా? ఇందాకటి నుంచి పిలుస్తుంటే పలకవే. పలుకుతారు. నీళ్ళు రావట్లేదా? అయ్యో, 11ంటికి సినిమా అంట. నువ్వు స్నానం చేసేదెప్పుడు, వచ్చేదెప్పుడు, రెడీ అయ్యేదెప్పుడు? సినిమా సంగతి తర్వాత, ముందు నీళ్ల సంగతి చూడు. ఇక్కడ కళ్ళు మండిపోతున్నాయి. ఏంటి ఇంకా రెడీ కాలేదా? నీళ్ళు రావడం లేదంటండి. ట్యాంక్ లో అయిపోయి ఉంటాయి. మోటార్ వేయాలి, నీళ్ళు రావాలి, బుజ్జి స్నానం చేయాలి, రెడీ అవ్వాలి. ఈ లోపు సినిమా టైం అయిపోతుంది. త్వరగా నీళ్ళు వచ్చేలా చెయ్యక్క. మరి సినిమా? సినిమా వద్దు, ఏ వద్దు, మీరు వెళ్ళండి. పాపం తనను వదిలేసి వెళ్ళకపోతే బుక్ చేసిన టికెట్లు వేస్ట్ అయిపోతాయిగా. సర్లేండి, బుజ్జిని తర్వాత తీసుకెళ్దాం. మోటార్ వేసి మనం వెళ్దాం. చచా, బాగోదేమో. అక్క, నీళ్ళు. ఏం కాదులేండి, పదండి పదండి, నేను మోటార్ వేసి వస్తాను. సరే. అక్క, నీళ్ళు. బుజ్జి, ఇప్పుడే మోటార్ ఆన్ చేస్తాను. అయ్యో, ఇక్కడేమో ఉందండి. ఏముంది? ఓ, తుడుస్తాను. అయ్యో, పర్లేదండి, టైం అవుతుంది కదా, మీరు పదండి. హలో, అవునా? ఎప్పుడు? ఇప్పుడు ఎలా ఉంది?
సరే నేను వచ్చేస్తున్నాను. సావిత్రి, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం దిగవా? మా ఎండి గారికి చాలా సీరియస్గా ఉందట, అర్జెంటుగా వెళ్ళాలి. మనం మళ్ళీ సినిమాకి వెళ్దాం. తర్వాత వెళ్ళి పలకరించొచ్చు కదండి. అలా ఏం బాగుంటుంది? విషయం తెలిసి వెళ్ళలేదంటే ఫీల్ అవుతారు. బావా నేను రెడీ. సారీ బుజ్జి, అర్జెంటుగా మా ఎండి గారి ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. మనం మళ్ళీ వెళ్దాం. ఆదివారం పూట కూడా వదలరు అంటున్నా? వెళ్ళకపోతే ఏం కాదులే బావా. తను మా కంపెనీ ఎండి. తను బాగుంటేనే మనం బాగుంటాం. ప్లీజ్ కొంచెం చెప్పింది అర్థం చేసుకో. బాయ్ సావిత్రి. నేను ప్రేమించింది నిన్నే అని తెలిస్తే వాళ్ళ మాటలతో నిన్ను బాధ పెడతారు. ఈ విషయం మీ ఇంట్లో తెలిసినా హాయిగా ఉన్న నీ కాపురం పాడవుతుంది. అది నాకిష్టం లేదు.